పక్కన కోళ్ళు చూసుకోవటము, కుక్కలకి ఆహారం పెట్టడం, వాటిని పక్కన కట్టడం, మొత్తం పూర్తిగా చీపురుతో క్లీన్ చేయటం, గడ్డి కట్ చేసుకోవటం మేమే. అంటే పనివాళ్ళు కూడా వెళ్ళిపోయారు సడన్‌గా. వాళ్ళని చాలా బాగా చూసుకునేవాళ్ళమండి. బాగా తాగి తాగి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అయిపోయి అసలు మేము ఎంత బాగా చూసినా అర్థం కాలేదు వాళ్ళకి. వెళ్ళిపోయారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో 2 రూముల్లో మేమే ఉంటూ నైట్ అంతా ఇక్కడే ఉండి కంఫర్ట్ లేకపోయినా అంటే ఇంక అసలు దేనికి ఎక్కడ పడుకోవడానికి కూడా లేదనమాట. అయినా అడ్జస్ట్ అయ్యి ఈ విధానాలు ముందు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఈ సమస్యల వల్ల చాలామంది ఫార్మింగ్ మొత్తం వదిలేశారు. వదిలేయకూడదు. కష్టాలొచ్చినా కూడా నిలబడి చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు మేము ఇంత కష్టపడుతున్నాము. అలా అని అందరూ వదిలేశారు. మేము కూడా వదిలేసాం అనుకోండి. ఇది ఈ విధానం ముందుకు రాదు. ఇది చాలా కష్టం అనమాట. భయమేస్తుంది. ఫ్యూచర్ తలుచుకుంటుంటే అసలు మనుషులు ఎలా బతుకుతారు ఈ ఎనర్జీస్ లేకపోతే? ఇంతకుముందు 10 మినిట్స్ తినకపోయినా ఉండలేని దాన్ని ఇప్పుడు 5 అవర్స్ అంటే మీకు 3 నుంచి 4, 5, 6, 7, 8, 9 అంటే ఇంకో గంట పడుతుంది నాకు. ఉండగలిగానంటే